సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్కు స్వాగతం. అమెరికా మరియు రష్యా తర్వాత ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా భారత వైమానిక దళం అవతరించింది. భారత వైమానిక దళం నేడు తేజస్ MQ-1A విమానాలను అందుకోనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు నాసిక్లో తేజస్ LCA MQ-1A యుద్ధ విమానాలను ఆవిష్కరించనున్నారు. భారతదేశపు స్వావలంబన వైపుగా ఒక చారిత్రాత్మక అడుగు. ఈ కొత్త విమానం ఆధునిక రాడార్ వ్యవస్థతో పాటు ఆధునిక ఆయుధాలతో దాడి చేయగలిగిన సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ యుద్ధ విమానం గంటకు 2200 కిలోమీటర్లు వేగంతో ఎగురుతుంది మరియు గాలిలో ఇంధనం నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం